ఏం చెప్పాను నువ్వేంటే ఢిల్లీ అంటే గల్లు అంటే అన్ని అంటే మా యొక్క ఢిల్లీ నీ యొక్క ఢిల్లీ మా ఢిల్లీ నీ ఢిల్లీ మా యొక్క ఢిల్లీ కొంచెం అబ్బా మా యొక్క ఢిల్లీ పైన అస్తమ్మ బాబులే ఓ బే గల్ గల్లు గల్లు అంటానంటే అవును మన ఢిల్లీ కచ్చేది ఓ యొక్క ఢిల్లీ నెబర్ బాగా చేస్తున్నాం రా నువ్వు ఉండకపోతేయా నువ్వు ఉండవచ్చు అందుకే ఉండవచ్చు మా తండ్రి గారు మీ తండ్రి గారు ఏ రాజ్యం చేశాడు ఏ రాజ్యంలో పరిపాలన చేశాడు ఏ రాజ్యాలు పరిపాలించినాడు చెప్పాలా తెలుపయ్యా అవునా చెన్నపట్నము మైసూరు రాజ్యము మైసూరు బాబులో లడ్లు కారాలు అట్లాంటివి లేవుయా అంత నాన్ వెజ్ మైసూరు రాజ్యము మద్రాసు రాజ్యము చెన్నపట్నము ఢిల్లీ దుర్గము ఢిల్లీ నాకు ఢిల్లీ దుర్గం కనబడుతుంది ఆ ఢిల్లీ దుర్గము ఇటువంటి రాజ్యాలన్నీ కూడా మా తండ్రి గారు పరిపాలన చేసి గెలిచిన వాడు ఓహో గెలిచి పరిపాలన చేసినాడు మీ తండ్రి గారికి చాలా బలం ఉంది బలము పరాక్రమము పౌరుషమైనటువంటిది చాలా సంతోషమయ్యా మా యొక్క డౌలత్తు ఓహో డౌలత్తు దర్బారా నాలుగు పుట్లు రాసులు ఉన్నాయి ఎర్రమందు 7 పుట్లు ఎర్రమందు 7 పుట్లు రాసు అయినా ఉన్నాయి పా కాదయ్యా 4 పుట్లు నల్లమంది రాసులు ఉన్నాయి 7 పుట్లు ఎర్రమంది రాసులు ఉన్నాయి అంటున్నావే ఓ ఐపాడు పోలీస్ స్టేషన్ దగ్గరే సంజాలు వాళ్ళు దొరికినాం అనుకో ఈ నుంచి పట్టుకోకపోతే కాపాడే 4,000
మా యొక్క ఢిల్లీ పరిపాలన అటువంటిది. ఎవరు వచ్చినా ఏ పరిపాలన వచ్చినా తల ఉంచేది లేదు. అటువంటి పరిపాలన చేస్తే ఆ యొక్క హైదరాబాద్ కుమారుడైన టిప్పు సుల్తాన్ అంత బలము పరాక్రమం పీకే సుల్తాను నువ్వు. చెప్పు సరే. నా పేరు పీకే సుల్తాన్. ఏమైంది ఇవన్నీ ఆడయ్యా మన ఢిల్లీలో మన ఢిల్లీలో 90లో ఉన్నాయి. అమ్మేసుకుంటా 90 మన ఢిల్లీ పక్షమంటే ఏ రాజు ఏ పాలిగా వచ్చినా అటువంటి పరాక్రమైన ఢిల్లీ ఢిల్లీ నెల్లిలో అంటే కొత్త కలిసి రాజా ఎందుకు కాలుతుందిరా మనకు పారాధ్య అంటే ఎంతమంది జమాన్లు కోటకు చుట్టూ పరిపాలన ఆ పక్కన కోట అదే అదే అరుణాచల కోట గురంగులు కూడా లేదా కోట ఇక్కడ ఊరు ఏదో మన ప్రవృత్తి మన కడుపు తీసుకుని ఏదో అప్పుడే లేకపోతే చేత్తో వేటు పట్టుకుంటా అదే పాత మంది అంటే మంది కాదా ఆనాడు పరిపాలన చేస్తే ఆ యొక్క సుల్తాన్ మహారాజు టిప్పు సుల్తాన్ మహారాజు ఆనాడు జరిగిన చరిత్ర ఈనాడు చెప్పబోతున్నా మనకెక్కడిరా మనకెక్కడే 2 గిరిసాలు ఉన్నాయంటే అది మన ఇంటికాలే మా ఇంటికాడ ఇక్కడ ఏం నీకు ఏ తక్కువ చూడు అన్ని రత్నాలు రాసులే మా ఇంటికాడ గిరిసాలు 2 ఉండేది. చెప్పయ్యా మన సిపాయి దండు చెప్పాయి దొండు ఎంతమంది ఉన్నారుగా చెప్పదా తెలుగుతా చూడు నల్ల నల్ల టోపీ దండు నల్ల టోపీలు దండు 40 లక్షలు 40 లక్షలకే భద్ర టోపీల దండు 80 లక్షలు 20 లక్షలు వంద కోట్ల బాలజవాన్లు 90 లక్షలు లక్షలు దుస్తులు బట్టే సిపాయిలు కూడా 111 మంది ఇటువంటి పరాక్రమ ఇటువంటి పరాక్రమ చేతనే పరిపాలన చేస్తున్నారా కాదయ్యా అందరూ లక్షలకే సైన్యం పెట్టుకున్నావా ఎంత సైన్యం ఉండాలి కదా మన ఇంటికాడ మళ్ళీ కథకొచ్చేటప్పుడు వాళ్ళకాడికి మంచి లేరని ఏరే వాళ్ళు పెట్టేసి వచ్చినవే నీళ్ళు లేయా లేకపోతే కాదా పత్రాలు అంటే మా వదిలిండే మళ్ళీ ఆయమ్మ భూవాపం చేసుకోవాలంటే రేపు జువాల కాడు కథ పోతాను మన పక్కన నేను వచ్చేస్తాను అది కూడా చెప్పలే మళ్ళీ ఇంతమంది లక్షలు జనాలు ఉండాలంటే జనాలుంటే వాళ్ళని పంపించవచ్చు కదా అంటే రాదురా ఆనాడు జరిగిన చరిత్ర చెప్తున్నాం
ఓ ఆనాడు చరిత్ర నాకేమి ఇప్పుడు మన- యాకనంటే నీ మగానికి ఏయ్! ఇవా? మా ఇంటి కాడ ఎవరు లేరు జనాలు అది కదా అని నాకెవరు కాదు. నేను చెప్పుకుంటాను లేప్ప నిన్నంటానయ్యా అది కదా నువ్వేం మహారాజు అంటే ఏమే శబాషయ్యా. అవునా మహామంత్రి ఆ? చూడు ఆ. ఇటువంటి పరాక్రమ చెప్పి ఇటువంటి పరాక్రమ చేతనే ఢిల్లీ ప్రమాణం చేస్తున్నాం కదా ఈ యొక్క ఢిల్లీ పరిపాలిస్తున్నావు ఆ. చాలా సంతోషమయ్యా. ఇప్పుడు నాకు 25 వయసు ఓహో, అంటే ఈ బాత్రూమ్ లో నుంచి ఆ బాత్రూమ్ లోకి ఎగిరే వయసు దేనికి అదే 25 ఏళ్ళ వయసు అంటే కాదురా రిక్త వయసు అదే కొత్త వయసు ఏయ్! అదే కొత్త వయసు రిక్త వయసు కొత్త వయసు రిక్త వయసు అంటే ఆ. 25 ఏళ్ళ వయసు బాగా ఆ. ఏమయ్యా అట్లా ఇట్లా ఊరంతా తిరిగి శతవానికి వచ్చి దొంగ బీడీలు కొట్టి ఆ వయసులో లేప్ప. అంటే ఆ జిల్లా శ్రీరాములు. యుద్ధ వయసు రిక్త వయసు అదేప్పా. ఆ. ఆ వయసులో ఏమేం చెప్పా ఏ మహారాజు వారిపై ఏ నవాబుల వారిపై బాబుల వారి భయ్ యుద్ధము చేసి జయించి అదే అప్పా ఏం చేసినావయ్యా మొత్తము ఏయ్! యుద్ధం 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 ఆ? యుద్ధం ఏం చేసినావు అంటే కాదురా యుద్ధం చేసి జయించి యుద్ధం చేసి జయించి ఈ యొక్క భారతదేశమే ఆ, భక్త పగలే ఆ. ఈ యొక్క గెలవచ్చాను ఓహో సైన్యాన్ని నువ్వు ఇప్పుడు కాపాడినావన్నమాట చాలా సంతోషం అప్పా అప్పుడే ఆ, ఈ యొక్క ఆ, జనాభా అంతా కూడా ఆ. కోడలు పెట్టుకుని ఆ కోటలు పట్టుకొని గుండె పెట్టుకుని అక్కడ నివసించేవారు నివసించేవారు ఆ. ఆహా, ఏమి ఆ ఇంగ్లీష్ వారు ఆ మరాఠీ వారు మన యొక్క దేశం పైన పడేటప్పుడు మన భారతదేశాన్ని కొంత కళ వరకు కొల్లగొడుతున్నారు ఆ, అప్పుడు వాళ్ళందరినీ నువ్వు ఊరు తరిమేసినావు ఊరు తరిమి గెలవచ్చాను నిలబడ్డావు ఆ. అబ్బా, అంత యుద్ధ వయసు నీదే అంత యుక్త వయసులో అటువంటి పని చేశాను అబ్బా, ఏ పని చేసినావయ్యా పని మంచి పని చేసినావయ్యా కానీ అదే పని. చాలా సంతోషమయ్యా ఆ, అదే అంతమంది తరిమి కొట్టినావంటే తమాషా ఆ. నువ్వేం లోపల కూర్చుంటావు సైన్యాలు అదే కదా వాళ్ళైనా కలవాలి కదా ఇంటికాడ మన పొట్టేలు పిల్లకు మంది పెట్టాలంటే గొర్రె పిల్లని పట్టుకోలేమే మందు పెట్టాలంటే పట్టుకోలేకపోతే యుద్ధం చేసినానంటే అంతమంది ఎట్లా చేసి అవునా కావురా ఇప్పుడు ఆ, ఇటువంటి పరాక్రమం చేతనే ఢిల్లీ నిర్మాణం చేస్తున్నాను కదా అవునే సంతోషమయ్యా. మనకి ఏమి తక్కువరా ఆ, ఏమి తక్కువ అన్ని ఎక్కువే ఆ. అన్ని ఎక్కువే ఎక్కువే ఏయ్! ఆ. చూడు ఆహా. వీళ్ళ రాజ్యము ఏరేటందుకు రాజ్యము ఎక్కువ బంగారు టౌన్లు ఎప్పుడు డౌటులు రామోత్సవ కన్నా ఉన్నాయి రావాల్సిన కంగనాలు ఉన్నాయి ఆ. కాదయ్యా ఆ. ఏలేటందుకు రాజ్యం ఉండాలి ఎప్పుడు బంగారు డౌటులు ఉన్నాయి ఆ. రామలక్ష్మణ కందనాలు ఉన్నాయి ఆ. ఎక్కిన తనమే చొక్కిన తనమే అంటున్నారే మొన్ననే జనవరి ఫస్ట్ దాటుకుంటానే స్టోర్ బిల్ కాడ ఏది పెట్టినావు స్టోర్ బిల్ ఫ్రీగా తీసుకున్నావు సెక్యూరిటీ 20 రూపాయలు లెక్క చేయలేదంటే ఆయనే 2 శాతం అడుగుతాను అంటే అది కాదంటే అది కాదంటే రా దుక్కి కదా హోల్సేల్ బండి కొట్టుకుంటే లెక్కమంటే ఏయ్! మన ఆటోనే అన్నా కాదా ఆడే మన